హాయ్స్. సాక్షి పేపర్ కొని చదివేవారని నేను సూటికి అడుగుతూ ఉన్నా. ఈరోజు నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అన్ని చోట్ల కూడా గూగుల్కి సంబంధించిన ఒక వార్త ఉంది అంటే ఏపీలో పెట్టుబడులు, వైజాగ్లో అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ పెడుతుంది, 1,26,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది, అద్భుతమైన డెవలప్ జరగబోతోంది. ఏపీకి సంబంధించి ఇది వచ్చేసి ఒక బెంచ్ మార్క్, ట్రెండ్ సెట్టర్, ఇంకా చెప్పండి గేమ్ చేంజర్, ఇలా ఓ అద్భుతమైన ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేస్తే నెంబర్ ఆఫ్ అంతా రాసుకుంటూ వాళ్ళు ఫస్ట్ పేజీలలో రాసుకుంటూ వచ్చారు. ఏపీకి చెందినటువంటి ఒక పేపర్ ఆ వార్తను ఇవ్వాలి అన్నప్పుడు గర్వంగా ఇవ్వాలి, గౌరవంగా ఇవ్వాలి, హుందాగా ఇవ్వాలి, గొప్పగా ఇవ్వాలి. సాక్షికి ఏ కాడికి కూటమి ప్రభుత్వం విషం చెమ్మాలి, వాళ్ళు చేస్తున్న మంచి అయినా సరే దాన్ని జనానికి తెలియకుండా చేయాలి. తప్పదురా మన ముఖం మీద వస్తారు అనుకుంటే వెనకాల ఎక్కడో చిన్న వార్త ఇస్తారు, అదే వెనకాల అటాచ్ చేసింది. ఫ్రంట్ పేజీలు ఇవ్వాల్సింది పోయి ఏపీ గొప్ప, ఏపీ త్వరగా ఎలా అభివృద్ధి చెందింది ఏంటన్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక చిన్న పోస్ట్ పెట్టాలి. సరే వదిలే, కూటమి ప్రభుత్వం వదిలే, ఎన్డీఏ దట్ మీన్స్ కేంద్రం ఉన్న మోదీకి థ్యాంక్స్ చెప్పాల్సింది కదా, అది చేయలే. గూగుల్ పెట్టుబడులు తెస్తుంది ఏపీకి అన్నప్పుడు దాన్ని స్వాగతించాల్సి పోయి అది చేయకపోగా మరలా ఈ వైసీపీల చేత, పేటీఎం బ్యాచ్ల చేత దానివల్ల ఏపీకి ఏదో నష్టం అంటూ, ఇది ఎప్పుడో రావాల్సిన డేటా సెంటర్ అంటూ, అది జగన్ వల్లే వస్తుందంటూ, అమ్మ బాబోయ్ ఇలా రాష్ట్రం తట్టుకోలేకపోతున్నా బాబు. సో ఇంకా 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 ఏపీ మీద విషయం చెబుతూ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పార్టీ వాళ్ళ మీద పడుతున్నటువంటి ఏవైతే కేసులు రిమైనింగ్ వాటిని కప్పుచ్చుకోవడానికి ఆ పేపర్, ఆ ఛానల్ ఉన్నాయి తప్ప ఏ మంచి చేయడానికి ఆ పేపర్ ఉంది, ఏం చెప్పడం కోసం ఆ పేపర్, ఆ ఛానల్ ఉన్నాయి. ఇంకా వైసీపీకి, ఆ సాక్షికి సపోర్ట్ పలికేది ఎవరు మీలో కింద కామెంట్లో తెలియచేయండి.